తోటలో బొబ్బర అనేది రావడం జరిగింది. మొన్న మొంతా తుఫాన్ తర్వాత మొక్కలు అనేది చాలా క్షీణించి చాలా ఇబ్బందులుగా ఇదవడం జరిగింది. తదుపరి క్షణంలో రైతు వచ్చేసరికి పాలివియాను అదేవిధంగా రిటోర్వా అనే మందుల్ని స్ప్రే చేయడం జరిగింది. అయితే ఆ మందులు ఎలా పనిచేశాయి రైతు ఈ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ మందు ఎలా పనిచేసింది? కొట్టావు కదా? కొట్టక ముందేమో ఒక 15 పైసలు 20 పైసలు అంత ఉందండి. ఓకే. కొట్టిన తర్వాత 5వ రోజు నుంచి బాగా రిజల్ట్ వచ్చింది. దానితో పాటు వైరస్ పోవడంతో పాటు ఏమన్నా చిట్టాకు రావడం కానీ అట్టాటి ఏమన్నా అనిపించింది? నిర్ధానం వచ్చింది, బాగా చిట్టాకు వచ్చింది. గనుపుల మధ్య దూరం గనుపులు కూడా దగ్గరగా ఉన్నాయి. సో ఈ మందు కొట్టడం వల్ల మీరు సాటిస్ఫై అయ్యారా? 100%. సాటిస్ఫై అంటే నువ్వు పెట్టిన డబ్బులకు న్యాయం జరిగిందా లేదా? జరిగింది కదా. సో ఇతర రైతులు కొట్టుకున్నా కానీ వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా న్యాయం 100%. మందు మంచిదేనా? నెంబర్ 1. చూడటానికి నీళ్ళలాగా ఉంటది అంటే కొట్టేటప్పుడు అనుకుంటారు ఈ నీళ్ళ మందు ఏం పని చేస్తుందిరా అని. నేను అనుకున్నావు నువ్వు? ఓకే. సో రైతు కూడా అనుకున్నాడు ఈ నీళ్ళ మందు ఏం పని చేస్తుందని, కానీ ఆ నీళ్ళ మందే బాగా పనిచేసిందని మీరే చెప్తున్నారు. కాబట్టి మందు దాని గుణగణాలు చూసి ఎస్టిమేషన్ వేయకూడదు, పని చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఓకే. సో హ్యాపీ, అందరు కొట్టుకోవచ్చా? సో ప్రతి రైతు సోదరులు అందరూ కొట్టుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు స్వామి ఈ వైరస్ మందులు? మేము గత సంవత్సరం నుంచి వాడుతున్నాం. అంతకుముందు కూడా 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు స్వామి? 3 ఏళ్ళ నుంచి. 3 ఏళ్ళ నుంచి అదే మిర్చి ఎప్పటి నుంచి చేస్తున్నారు? మిర్చి 15 సంవత్సరాలు మిర్చి చేస్తున్నారు. మరి బొబ్బరికి మందులు అంటే ఫస్ట్ నమ్మారా? అంటే ఈ 2 ఏళ్ళ నుంచి వాడుతున్నారులే, అంతకుముందు బొబ్బరి మందులు అంటే నమ్మారా? నమ్మలేదు. మరి వాడిన తర్వాత ఏమనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్గా ఉంది. 100% పనిచేసింది. మరి బొబ్బరికి అందరూ వాడుకోవచ్చు అంటే? మళ్ళీ రైతులు చాలా మంది బొబ్బరి మందు లేదనుకొని చాలా నష్టపోతున్నారు. ఏయో తెచ్చి కొడుతున్నారు, ఎవరెవరిని ఫాలో అవుతున్నారు. వాడుకోవచ్చు. 100% వాడుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి.